అందరికీ నమస్తే. నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటాను. నాయకుడు అంటే లోకేష్ అనే విధంగా తయారయ్యాడు. ఎక్కడన్నా కానీ ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము కంచుకోటల నుంచి పోటీ చేయాలి, మేము కంచుకోటల్లో ఉండాలి అనుకుంటారు. కానీ లోకేష్ గారు ఎలాగంటే పార్టీ ఎప్పుడు ఎక్కడ గెలవలేదో నేను అక్కడ కంటెస్ట్ చేస్తా అని చెప్పి అక్కడికి పోటీ చేసి భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి అంతనంత అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది మంగళగిరి నియోజకవర్గం నుంచి. నారా లోకేష్ గారు మంగళగిరిలో కంటెస్ట్ చేస్తా అంటే ఎందుకు నువ్వు మంగళగిరి చూస్ చేసుకుంటావు, మన కంచుకోటలు చాలా ఉన్నాయి కదా రాష్ట్రంలో, ఏ కంచుకోటలో పోటీ చేసినా అఖండ మెజారిటీతో నువ్వు గెలుస్తావు కదా అంటే ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఎవరైనా కానీ కంచుకోటల్లో పోటీ చేసి గెలుస్తాడు, కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలవలేదో ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినప్పుడే నేను నాయకుడిగా అవుతాను, పార్టీని బలోపేతం చేయగలుగుతాం, ఎందుకంటే అందరూ కంచుకోటల్లో పోటీ చేస్తే ప్రత్యర్థి కంచుకోటలు ఎప్పుడు బద్దలు కొట్టగలుగుతామని చెప్పి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడే 2019 నుంచి 24 వరకు కష్టపడి తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడుండే మహిళల్ని ఒక స్త్రీ శక్తిగా తయారు చేయడం కోసం బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు, అదేవిధంగా కుట్టు మిషన్లు ఇచ్చి కావచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా అక్కడ రోడ్లు బాగలేకపోతే ఆనాడున్న ప్రభుత్వంలో కనీసం పట్టించుకోకపోతే తన సొంత నిధులతో రోడ్లు వేసి నాయకుడంటే ఎప్పుడు అధికారమే కాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పని చేయొచ్చని చేసి చూపించిన వ్యక్తి లోకేష్. ఆ విధంగా పనిచేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ సాధ్యపడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 91,000 మెజారిటీతో, అఖండ మెజారిటీతో ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టి 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గంలో గెలిచి చూపించాడు, నాయకుడయ్యాడు. ఇప్పుడుండే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ కంచుకోటల్లో పోటీ చేసినా కానీ ఇంత మెజారిటీ రాలేదంటే అది లోకేష్ మార్క్. ఎందుకంటే ఈ తరంలో మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే యూత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ లోకేష్ గారు పోటీ చేసి నియోజకవర్గం ఒక ఉదాహరణగా తీసుకొని ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కంచుకోటల్లో పోటీ చేయడమే కాదు, ప్రత్యర్థి కంచుకోటల్లో కూడా పోటీ చేసి పని చేస్తే ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారని నారా లోకేష్ గారు చూపించారు. ఈ విధంగా నేటి తరం యువతకు లోకేష్ గారు ఆదర్శం. అదే విధంగా చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు మనం రాజకీయాలంటే ఇప్పుడు మాట్లాడుకుంటుంటాం, రాజకీయాలు ఏంద్రా, రౌడీలు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, రౌడీలు ఏదంటే దందాలు చేసుకునే దానికి వస్తారంట. అలా కాదు, రాజకీయాలు అనేది చదువుకున్న వాళ్ళు రావాలని తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అందరూ జమీందారులకి ఈ విధంగా జాగీర్దారులకి ఈ విధంగా ఇస్తుంటే జమీందారులు జాగీర్దారులే కాదు చదువుకున్నవాడు కూడా రాజకీయాలు చేయగలుగుతాడని నాడు ఎన్టీ రామారావు గారు ఎవరైతే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, లాయర్లు, డాక్టర్లను తీసుకొని వచ్చి టికెట్లు ఇచ్చి ఈ పార్టీ చదువుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తే బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అయితే పైకి తీసుకొని వచ్చారు చూసాం. ఆ సిద్ధాంతంతో ఈ రోజు చదువుకున్న వ్యక్తిగా లోకేష్ గారు విద్యాభ్యాసం చూస్తే కార్నింగ్ బెల్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా స్టాన్ఫర్డ్ లో MBA కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే యూనివర్సిటీలో స్టాన్ఫర్డ్ ఉంది. అలాంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం కష్టం. అలాంటి దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి MBA గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకులో పనిచేసి ఈ రోజు మనం చిన్న బ్యాంకులో ఉద్యోగం వస్తేనే చాలనుకుంటాం, అలాంటిది ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి మళ్ళీ ఈ తెలుగు నేలపైన, ఈ తెలుగు గడ్డపైన తన తాత ఆశయాల కోసం, తన తండ్రి ఆలోచనల్ని ప్రజలకు దగ్గర అవ్వడం కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది లోకేష్ గారు. ఈ విధంగా చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలా చేయొచ్చు, రాజకీయాల్లో ఎలాంటి మార్పు తేవచ్చు, రాజకీయాలు అనేది ప్రజల కోసం ఎలా ఉపయోగించవచ్చు అని చేసి చూపించాడు. ఆ విధంగా చేసి చూపించేదానికి ఈ రోజు మనందరం ఉదాహరణ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారు. ఎందుకంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA చేసి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఒక సమూలమైన మార్పులు, అది పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా, సమాజంలో అయినా ఒక మార్పుని తీసుకోవడం వచ్చాడని సగర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం చూసుకుంటే పార్టీలో ఆయన 2009 నుంచి ఆనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2009లో క్యాంపైన్ మేనేజర్ గా పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆ రోజు క్యాంపైన్ మేనేజర్ ఇస్తే ఆ రోజు క్యాంపైన్ చూసుకోవడం ఇవన్నీ చేశారు. ఆ తర్వాత 2013లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి మనం మొదలు పెడితే ఆయన ఆలోచనలు అనేది పార్టీలో ఒక సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాయి. మనం భారతదేశ రాజకీయ వ్యవస్థలో చూసినట్లయితే ఏ పార్టీకి లేని విధంగా ఒక క్యాడర్ ని, ఒక బలమైన క్యాడర్ ని లోకేష్ గారు తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు. అప్పుడు వరకు సభ్యత్వాలంటే ఏదో పేపర్ మీద పేపర్ ముక్కలు ఉంటే అలా కాదు, డిజిటలైజేషన్ చేయాలని ఆన్లైన్ సభ్యత్వం తీసుకొని వచ్చి 2012 నుంచి కావచ్చు ఈ రోజు వరకు 2012, 14, 16, 18, 22, 24 ఇన్ని దఫాలు ఎంత అద్భుతంగా చేశారంటే సభ్యత్వం ఒక ట్రాన్స్పరెన్సీతో చేయడం జరిగింది. ఆ విధంగా ఒక మార్పు, సభ్యత్వం అనేది డిజిటలైజేషన్ చేసి దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకొని వచ్చారు. ఆ సభ్యత్వంలో ఏంటంటే గత 2024లో జరిగిన సభ్యత్వంలో భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కిందని సగర్వంగా చెప్పు. 1 కోటి మంది కార్యకర్తలు ఈ రోజు సభ్యత్వం చేసుకున్నారంటే ఆన్లైన్ సభ్యత్వం ఒక ట్రాన్స్పరెన్సీతో, అది లోకేష్ గారి మార్క్ పార్టీలో. అదే విధంగా ఈ రోజు భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, 100 ఏళ్ల చరిత్ర గల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ గాని కార్యకర్తల యొక్క సంక్షేమం గురించి ఆలోచించలేదు. కానీ ఈ భారతదేశ చరిత్రలో తొలిసారి కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆలోచన వెనుకున్న వ్యక్తి నారా లోకేష్ అని సగర్వంగా చెప్పకూడదు. కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన వ్యక్తి. భారతదేశంలో ఏ పార్టీకి సాధ్యపడని దాన్ని ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ చేసిందంటే దాని వెనకాల లోకేష్ గారి మార్క్ ఉంది. అదే విధంగా కార్యకర్తలంటే మన కుటుంబ సభ్యులు, మన కోసం
కోసం పనిచేసే వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలది పార్టీది కుటుంబ అనుబంధం. ఆ కుటుంబ అనుబంధంలో భాగంగా ఈ రోజు కార్యకర్తలు ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రూపకల్పన చేసి కార్యకర్తలకు పెద్దన్నలా నిలబడ్డాడు లోకేష్ గారు. ఈ విధంగా ఇన్ని వినూత్నమైన మార్పులు పార్టీలో తీసుకొని వచ్చి పార్టీ కార్యకర్తల కోసం కష్టపడ్డారు. ఇదే కాకుండా పార్టీలో నేడిచ్చే ప్రతి కార్యక్రమం ఒక డిజిటలైజేషన్ చేసి ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని మధ్యలో ఎలాంటి లాబింగులు లేవు, పని చేసే కార్యకర్తకే దగ్గర అవుతాడు ఈ లోకేష్ అని చెప్పే విధంగా ఒక యాప్ తీసుకొని వచ్చి దాంట్లో ప్రతిదీ ఒక చిన్న మనం పేదల సేవలో ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కాడ నుంచి మొదలు పెడితే ఎన్నో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దాంట్లో ఆన్లైన్ డిజిటలైజేషన్ చేసి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే కార్యకర్త, గ్రామ స్థాయి కార్యకర్త కష్టపడే పని కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసే వరకు ఒకే లైన్ తీసుకొని వచ్చి ఒక యాప్ తీసుకొని వచ్చి దీని ద్వారా ఏంటంటే మధ్యలో ఇంకెవరి దగ్గరకు వెళ్ళి మనం పదవుల కోసం అడగాల్సిన అవసరం లేదు, లాబింగ్లు చేయాల్సిన అవసరం లేదు, సిఫార్సులు చేయాల్సిన, కష్టపడితే కార్యకర్తకు ఆటోమేటిక్ గా పదవి వచ్చే విధంగా ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా చేయడం అనేది ఒక నిజంగా చెప్పుకోవడానికి ఏంటంటే కార్యకర్తే అధినేత అని నారా లోకేష్ గారు ప్రకటించిన దానికి ఇది ముఖ్య ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా పార్టీలో అంటే కార్యకర్తల్ని ఎలక్షన్ల కోసం ఉపయోగించాం, కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త మాటే శిరోధార్యం. ఎందుకంటే నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కార్యకర్త మాటకే ఈ తెలుగుదేశం పార్టీలో వాల్యూ ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతంతో ముందుకెళ్తుందని 2025 మహానాడులో తీర్మానం చేసి ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు కార్యకర్త మాటకి విలువిస్తూ ఈ రోజు లోకేష్ గారు వెళ్తున్నారు. ఈ విధంగా పార్టీలో మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా నాడు అధికారం కోల్పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో నాడు 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారు చేసిన పోరాట స్ఫూర్తి గురించి మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడిన వాడే నాయకుడు అని మనం అంటాం. ఆ విధంగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెంది కేవలం 23 స్థానాలే వచ్చిన రోజు ఆ రోజు పార్టీ కార్యకర్తల్ని ఎదుట ఒక రాక్షసుడు, సైకో, ఒక నియంత పరిపాలిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే లేకుండా చేయాలి, పార్టీనే లేకుండా చేయాలి అని ఒక పక్క కుట్రలు పన్నుతూ ఉంటే ఆ రోజు కార్యకర్తలకి అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. ఇది సగర్వంగా గుండెలపైన చేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే నాడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేస్, ఎవరైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే కేస్, ఈ విధంగా మనం ఏంటంటే ఒక నిరసన తెలిపిన కేస్ ఈ విధంగా పెడుతూ పార్టీ కార్యకర్తల్ని భౌతికంగా లేకుండా చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు నేనున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అని ముందు నిలబడి కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. ఆ రోజు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైం అనేది చూడకుండా అన్న నన్ను ఈ విధంగా అరెస్ట్ చేశారు, ఈ విధంగా ఈ పలానా వ్యక్తిని ఇక్కడ అరెస్ట్ చేశారంటే అప్పటికప్పుడే లీగల్ టీముని పంపించి మళ్ళీ ఆ కార్యకర్తని బయటకు తీసుకొని వచ్చే వరకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. నాడు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు ధ్వంసం చేస్తే ఆ రోజు కార్యకర్తలకు భరోసానిచ్చి వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. కొంతమంది కార్యకర్తలను అయితే భౌతికంగానే లేకుండా చేయాలని చూస్తే ఎగ్జాంపుల్ నందం సుబ్బయ్య లాంటి కార్యకర్తల్ని ప్రాణాలు తీసేస్తే బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని ఆ రోజు వాళ్ళ బిడ్డలను దత్తత తీసుకొని మా దేవాంశని ఏ విధంగా అయితే చదివిస్తున్నాను అదే విధంగా మీ బిడ్డలను కూడా చూసుకుంటాను, ఇది లోకేష్ బాధ్యత అని చెప్పి ఆ కార్యకర్తల బిడ్డలకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా ఆ రోజు ఎన్నో కార్యకర్తలకు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. ఇవే కాకుండా నాడు తన పాదయాత్ర ఏ విధంగా మొదలుపెట్టాడు. అప్పటి వరకు మనం ఈ పాదయాత్ర గురించి మాట్లాడుకుంటే అంతకు ముందు వరకు ప్రశ్నించడం కూడా భయపడేవాళ్ళు, ఈ విధంగా కేసులు పెడుతున్నారు. ఆ రోజు యువగలం ద్వారా మొదలై జనగలమై ప్రజాగలమై ఘన విజయం సాధించడానికి పునాది పడిందని చెప్పుకోవచ్చు. ఆనాడు యువగలం పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు రా లోకేష్ అన్న వాళ్ళకి లోకేష్ ఏం చేయగలడో చేసి చూపించాడు. అప్పటి వరకు ప్రశ్నించడానికి కూడా మాటలు రాని కొంత భయపడుతూ ఉంటే ఆ యువగలం ద్వారా ప్రశ్నించడం నేర్పించాడు. నువ్వు మాట్లాడు, నువ్వు నన్ను ప్రశ్నించు, నేను మీ బదులుగా నేను ఆ జగన్మోహన్ రెడ్డి అనే సైకోన్ నేను ప్రశ్నిస్తానని చెప్పి యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు. ఒక రాయలసీమలోనే మొదలు పెడితే ఉమ్మడి 4 జిల్లాల 100 రోజుల పైన పర్యటన చేసి మిషన్ రాయలసీమ అని చేసిన వ్యక్తి లోకేష్. ఆ రోజు రాయలసీమని జగన్మోహన్ రెడ్డి ఎలా దగా చేశాడో, రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమని ఎలా ముంచేశాడో ఆ రోజు ప్రజలకి చూపించిన వ్యక్తి లోకేష్. ఆ విధంగా ఆ రోజు యువగలం ద్వారా ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ఆయన వెనకాల ఒక సమూహం తయారై ఏ విధంగా తయారైందంటే ఇతను ఏం చేస్తాడరా లోకేష్ అంటే లోకేష్ వల్లే మన ప్రభుత్వం కూలిపోబోతుంది అని జగన్మోహన్ రెడ్డి కనిపించేలా చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోకేష్ ని ఆపాలంటే ఇంకా మనం ఆపలేము, ఎందుకంటే మైక్ లాక్కున్నా ఆగలేదు, స్టూల్ లాక్కున్నా ఆగలేదు, వ్యాన్ లాక్కున్నా ఆగలేదు, జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చినా ఆగలేదు, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు, అతను ఎట్టైనా ఆపాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒక్కటే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే 59 రోజులు అప్పుడు లోకేష్ గారు కార్యకర్తలను కాపాడుకుంటూ ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ అదే విధంగా కార్యకర్తలకు ఒక మార్గనిర్దేశం ఒక భరోసా ఇస్తూ ఆ రోజు జాతీయ స్థాయిలో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ తన పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. పాదయాత్ర తర్వాత నవశకానికి ఇది నాంది పలకబోతుంది అని చెప్పి ఒక నవశకం సభల ద్వారా రాష్ట్రం అంతా మళ్ళీ చైతన్యం రగిల్చి యువతని
అదే విధంగా మహిళల్ని, రైతుల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి నా అందరికీ ఒక భరోసా ఇచ్చి రేపు రానున్నది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో గత 5 ఏళ్లు ఏం చేశారు? విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలు ఉన్నాయంటే లేవు, కూల్చివేతలు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా విద్యార్థులకి ఉపాధి చూపించకుండా గంజాయికి బానిసలు చేస్తున్నారు. నేను ఈ రోజు చెప్తున్నా, గంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఆ రోజు మాటిచ్చి, అదే విధంగా మేము కూల్చడాలు ఉండవు, కట్టడాలు ఉంటాయి. రేపు రానున్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మహిళలకు రక్షణ కల్పిస్తాం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పి యువతను అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి 151 సీట్లు నాకు తిరుగు లేదు అన్న జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన వ్యక్తి లోకేష్. 23 స్థానాలున్న తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి నాడు 1952 నుంచి ఏ రాజకీయ పార్టీకి లేని స్ట్రైక్ రేట్ 94 స్ట్రైక్ రేట్ వచ్చే విధంగా తన యువగలం నవశకం ద్వారా చేసిన వ్యక్తి లోకేష్ అని సగర్వంగా చెప్పగలం. ఈ విధంగా నాడు ప్రతిపక్షంలో ఉండేప్పుడు ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి లోకేష్. అదే విధంగా ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకున్న శాఖలను కూడా మనం చూసుకుంటే, ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలను వీటన్నిటిని గుర్తుపెట్టుకొని ఆ రోజు విద్యాశాఖను తీసుకోవడం జరిగింది, ఐటీ మంత్రిగా తీసుకోవడం జరిగింది. ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టడం జరిగిందని సగర్వంగా చెప్పగలం. ఎందుకంటే గతంలో ఉన్న విద్యాశాఖ, ఎందుకంటే ఏ వ్యవస్థనైనా మార్చగల శక్తి ఒక విద్యాశాఖకు మాత్రమే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే చిన్నపిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు. అదే విధంగా ఇటు బీటెక్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు వీళ్ళు కరెక్ట్ గా ఉండి వీళ్ళు కరెక్ట్ మార్గంలో వెళ్ళగలిగితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం గెలవాలి అని ఒక సిద్ధాంతంతో ముందుకొచ్చి విద్యాశాఖలో ఒక సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు పుస్తకాల పైన రాజకీయ నాయకుల బొమ్మలు, డ్రెస్సుల పైన, యూనిఫామ్ల పైన, అదే విధంగా మనం చూసుకుంటే బ్యాగుల పైన రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటే, విద్యాశాఖలో అసలు రాజకీయ నాయకులు బొమ్మలే ఉండకూడదని రాజకీయ నాయకులే బొమ్మలు లేకుండా ఒక మార్పు తీసుకొని వచ్చారు. అప్పటి వరకు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం మన మధ్యాహ్న భోజన పథకం అని. అది ఆనాడు ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొని వచ్చాడు నేడు లోకేష్. అదే విధంగా స్కూల్ పిల్లలు తినే మధ్యాహ్న భోజన పథకానికి మన తెలుగు నేలపైన మనం అన్నపూర్ణగా చెప్పుకునే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టి ఒక క్వాలిటీ ఫుడ్ అనేది ఈ రోజు ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థులకు ఇస్తున్నారంటే అది లోకేష్ మార్క్. అదే విధంగా ఎక్కడ గాని మనం ఇచ్చే కిట్ల పైన ఎవరైతే ఉన్నారో మన దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించి ఒక ఉపాధ్యాయుడిగా తన సేవలతో ఈ దేశాన్ని మెప్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం అని పెట్టి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక హైజీన్ గా, ఒక క్లీన్ గా, నీట్ గా ఎలా ఉండాలని చెప్పి ఒక ముస్తబు అనే ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి నిర్వహించడం జరిగింది. అదే విధంగా కరికులం రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. పాఠ్య పుస్తకాలు, ఈ పుస్తకాలన్నీ 100 పుస్తకాలు కాదు, ఒకే చిన్న పుస్తకాల ద్వారా కరికులం అంటే బుక్కులు మోత ఉండకూడదు, తక్కువ బుక్కుల్లోనే వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని కరికులం రీస్ట్రక్చర్ చేయడం కావచ్చు. ఇలాంటి ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి విద్యాశాఖలో ఈ రోజు మనం చూస్తే ఆయన లక్ష్యం ఒకటే చెప్పాడు, ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు. ఆ నో అడ్మిషన్ బోర్డు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నారంటే అది లోకేష్ మార్క్. ఈ విధంగా లోకేష్ గారు అనేక మార్పులు విద్యాశాఖలో తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో డిఎస్సీలు ఇచ్చింది. కానీ ఈసారి గత 5 ఏళ్లు 2019 నుంచి 24 ఒక డిఎస్సీ కూడా లేకపోతే 16,000 పోస్టులు మెగా డిఎస్సీ ఇచ్చి 16,000 కుటుంబాల్లో వెలుగులు నింపి విద్యాశాఖలో ఒక సమూలమైన మార్పు తీసుకొని రావడం, 16,000 పోస్టులను తీసుకొని వచ్చి, పోస్టులు ఇచ్చి టీచర్లను తీసుకొని వచ్చి ఒక సమూలమైన మార్పు లోకేష్ గారు తీసుకొని రావడం జరిగిందని సగర్వంగా చెప్పుకోగలం విద్యాశాఖలో. ఈ విధంగా అనేక మార్పులు తీసుకొని వచ్చి విద్యాశాఖలో ఈ దేశానికే ఒక మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ని చూపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు లోకేష్ గారు తీసుకొని వచ్చారని సగర్వంగా చెప్పగలం. అదే విధంగా ఒక ఐటీ మంత్రిగా నాడు పాదయాత్రలో చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలన్నింటినీ ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డపైకి తీసుకొని వస్తా అని. ఆ మాట కట్టుబడి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ఈ రాష్ట్ర యువతకి ఉపాధి కల్పియాలి, ఉద్యోగాలు కల్పియాలి, అన్ని రంగాల్లో ఉద్యోగాలు కల్పియాలి అని చెప్పి ఎన్నో ప్రముఖ ప్రసిద్ధి కంపెనీలని ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఒక టీసీఎస్, ఒక కాగ్నిజెంట్, ఒక గూగుల్, ఒక ఆర్సిలర్ మిట్టల్, ఒక రెన్యూ, ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి యువతకి ఉద్యోగాలు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 20 లక్షల ఉద్యోగాలు అనే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి మా పార్టీ కట్టుబడి ఉంది, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లోకేష్ మాట ఇచ్చాడు, ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన అనేది ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని చెప్పి ప్రతి ఎస్ఐబి సమావేశంలో దాదాపు 50,000 కోట్లు 30,000 కోట్లతో కంపెనీలన్నింటినీ అప్రూవల్స్ ఇస్తూ, ఆ తర్వాత క్యాబినెట్ క్లియరెన్స్ ఇస్తూ, వాళ్ళకి భూములు ఇస్తూ, ఈ విధంగా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధంగా చేస్తూ ఈ రోజు అనేక కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక సిఐ సమిట్ ద్వారా కావచ్చు, ఒక దావోస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఈ విధంగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం ఎవరన్నా ఏమైనా కావాలంటే గూగుల్ కొడతాం, అలాంటి గూగుల్ నే ఈ రోజు వైజాగ్ తీసుకొని వచ్చారు. ఈ రోజు ఏంటంటే దేశానికే డేటా సిటీ ఏదంటే మన వైజాగ్ ను చూపించే విధంగా అన్ని రకాల కంపెనీలని నారా లోకేష్ గారు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నిరంతరం దావోస్ లో ఉంటూ రాష్ట్రానికి కంపెనీల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా యువత
భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తున్నారని దీని ద్వారా మనం చెప్పొచ్చు. నైతిక విలువలు రాజకీయాల్లో ఎప్పుడైనా నైతిక విలువలతో కూడుకుని ఉండాలి. ఆయన ఒకే మాట చెప్తారు, ఎప్పుడైనా ప్రత్యర్థి పార్టీ వాళ్ళకు కూడా రాజకీయాలు చేద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, మిగతా సమయంలో రాష్ట్రం కోసం కలిసి పనిచేద్దాం, ఎందుకంటే ఈ రాష్ట్రం శాశ్వతం, మనందరి లక్ష్యం ఒకటే, రాష్ట్రం బాగుండాలి అని చెప్తారు. అదే విధంగా ఆయన అనేక సందర్భాల్లో యువతని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేయడం కావచ్చు, మహిళల్ని గౌరవించడం కావచ్చు, ఇలాంటివి ఆయన నుంచి చూసి ప్రతి ఒక్క యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి లోకేష్ గారు ఒక ఐకానిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ చరిత్ర లేని ఎంతో మందిని తీసుకొని వచ్చి పార్టీలో అత్యున్నత పదవులు ఇచ్చి, ప్రభుత్వంలో అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించిన వ్యక్తి లోకేష్. ఎవరన్నా మేము రాజకీయాల్లోకి వస్తామంటే రండి, మిమ్మల్ని నేను గైడ్ చేస్తా, ప్రతి ఒక్కరు చదువుకోండి, చదువుకున్న తర్వాత మీరు రాజకీయాల్లోకి రండి, ఖచ్చితంగా మీ వెంట లోకేష్ ఉంటాడని చెప్పారు. అదే విధంగా ఒక నైతిక విలువలతో పెరగాలి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటారు, అమ్మకు కూడా మనం చెప్పలేమంటే అది తప్పు అనే అర్థం, అలాంటి తప్పులు చేయొద్దండి అని చెప్తారు. అదే విధంగా మహిళల్ని గౌరవించాలి, ఎందుకంటే ఎక్కడైనా కానీ సమాజంలో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అదే మా లక్ష్యం అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కలిసి పని చేయాలి, అది ఏదైనా కావచ్చు, వంట పని అయినా కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు, ఏ మాత్రం మొహమాటం ఏం పడద్దండి అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే అందరూ సమానమే, అందరం కలిసి పనిచేయాలని ఒక గోల్స్ పెట్టుకోవాలి, ఈ విధంగా మనం కలిసి ఎదగాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని పదాలు కూడా వాడుతూ ఉంటారు సినిమాల్లో, గాజులు దొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఇలాంటి పదాలు వాడకూడదు, ఇలాంటి పదాలని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మహిళల్ని మనం గౌరవించాలని ఆయన తన నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఎక్కడైనా కానీ ఆయన పాదయాత్రలో కావచ్చు, ఆయన ఉన్న ప్రజా దర్బార్లో కావచ్చు, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరైనా మహిళలు వస్తే వాళ్ళని గౌరవించే విధానం అది నా నుంచి మొదలైంది, ప్రతి ఒక్కరికి ఇది మొదలవ్వాలి అని చెప్పి విద్యాశాఖలో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు ఎన్నో మార్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదే విధంగా యువతని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తే కదా మనకు కావాల్సింది, నేటి తరానికి ఇలాంటి నాయకుడే కదా కావాల్సింది. ఇదే కాకుండా మనం చూసుకుంటే ఒకప్పుడు పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో ఆఫీసులకి వెళ్ళి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆయన తన పాదయాత్రలో చూసిన కష్టాలను చెప్పాడు. ఎక్కడైనా కానీ క్యాష్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇలాంటి సర్టిఫికేట్స్ కి మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మీ చేతికి దగ్గరికే వచ్చే విధంగా చేస్తా అన్నాడు. పాదయాత్రలో హామీ ఇచ్చి దానికి అనుసరణ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పరిపాలన దగ్గర చేయడానికి మండల వ్యవస్థ తీసుకొని వస్తే, ఆ తర్వాత పరిపాలన దగ్గర చేయడానికి మీ సేవ ఈ సేవలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే, నేడు పరిపాలన దగ్గర చేయడానికి అరచేతిలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొని వచ్చి మనకి ఏది కావాలన్నా మన వాట్సాప్ లోనే తీసుకునే విధంగా సర్టిఫికేట్స్ ఈ రోజు లోకేష్ గారు మార్పు తీసుకొని వచ్చారు. అంటే తరానికి తగ్గట్టుగా, ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు తీసుకొని వస్తున్న వ్యక్తి లోకేష్ అని సగర్వంగా మనం చెప్పుకోగలం. ఇది మాత్రమే కాకుండా పీపుల్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజాన్ని దేవాలయంగా భావించి, ప్రజలే దేవుళ్ళగా భావించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న లోకేష్ గారు నిరంతరం ఈ సమాజాన్ని దేవాలయంగా భావిస్తూ, ఇక్కడున్న ప్రజల్ని దేవుళ్ళగా భావిస్తూ తన ప్రజాసేవలో ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన ఒకటే అంటారు, ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో మనకు ఉండాల్సింది ఒకటి, పీపుల్ ఫస్ట్, పార్టీలో క్యాడర్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రోజు ఒకటి సగర్వంగా చెప్పగలం లోకేష్ గారి గురించి, ఈయన ఎలాంటి వాడంటే కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, కార్యకర్తే అధినేత అని చెప్పే వ్యక్తి. అదే విధంగా కంచుకోటల్లో పోటీ చేసేవాడు కాదు, ప్రత్యర్థి కంచుకోటల్ని బద్దలు కొట్టేవాడు. అదే విధంగా నాకు సహాయం చేయండి అని వస్తే ప్రత్యర్థి అయినా కానీ సహాయం చేసే గుణమున్నోడు అని సగర్వంగా చెప్పగలం లోకేష్ గారి గురించి. ఈ విధంగా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో నిరంతరం ఉంటూ, ప్రజా దర్బార్ల ద్వారా, ప్రజా వేదికల ద్వారా నిరంతరం ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఈ రోజు ఒక నాయకుడిగా ఎదిగిన లోకేష్ గారు మన యువతరానికి ఒక స్ఫూర్తి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్ నాయకుడిగా వెలుగొందుతూ ఇంకా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న లోకేష్ గారిని మనందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న.